హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయితే మన జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానం లేకపోవడం వల్లే మనిషి నశించిపోతున్నాడు అని. సో దేవుని యొక్క వాక్యము మనం బైబిల్ ద్వారా చదివినప్పుడు ప్రతిసారి కూడా మనం అనుకుంటాం, చాలాసార్లు మనం డిసప్పాయింట్ అవుతాం. ఏంటి అంటే, నాకు ఇది ముందే తెలిస్తే బాగుండు, నేను జాగ్రత్త పడేటోడిని, నాకు ఇది ముందే తెలిస్తే బాగుండు, నేను ఇది తప్పించుకునేటోడిని అని చెప్పి, నాకే ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది, నాకు ఇది జరగకుండా ఉంటే బాగుండు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రతిసారి కూడా ఆ తప్పులు జరగడానికి ప్రతిదానికి కూడా కారణం ఏంటి అంటే, మనం ఆ విషయంలో, ఆ సబ్జెక్ట్లో, లేకపోతే ఆ యొక్క టాపిక్లో, ఆ యొక్క థింగ్స్లో మనం నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రతి విషయంలో కూడా తెలియక మనం తప్పు చేస్తున్నాం, కొంతమంది తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అయితే ఈరోజు మనం తెలియక ఎక్కడైతే మనం మిస్ చేస్తున్నామో వాటి గురించి మనం తెలుసుకుందాం. అపవాది ఎప్పుడూ కూడా మన జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే, మనం ఎక్కడైతే అజాగ్రత్తగా ఉంటున్నామో, ఎక్కడైతే ప్రతి విషయంలో కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో అక్కడ అపవాది మనల్ని దాడి చేస్తూ ఉన్నాడు. చూద్దాం మనం వాక్యం ద్వారా. నిర్గమకాండంకి వెళ్దాం. ఎక్సోడస్ 22:18. నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 18వ వచనం. శకునము చెప్పుదానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణ శిక్ష పొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్ట. 17వ వచనం కూడా చదవమ్మా. 17, 18 చదువుదాం. ఇప్పుడు మనం 18వ వచనం చదివాము, అయితే 17వ వచనం కూడా చదువుదాం. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనుందని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పుదానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందవలెను. ఓకే, ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాము. If her father utterly refuse to give her unto him, he shall pay money according to the dowry of virgins. Thou shalt not suffer a witch to live. Whosoever liveth with a beast shall surely be put to death. ఓకే, ఇక్కడ రెండు విషయాలు మనం చూద్దాము. ఒకటి, ఎవరైతే విచ్ క్రాఫ్ట్ అని అంటాం, అంటే చేతబడి అని అంటారు, దురాత్మ క్రియలు అంటారు, చీకటి క్రియలు అంటారు, ఇవన్నీ కూడా. అయితే దేవుడికి ఇది ఇష్టమా? దేవుడి దృష్టిలో ఇలా చేసేటోళ్ళు ఏమవుతారు? ఇలా చేసిన వాళ్ళు, దానికి తల ఒగ్గిన వాళ్ళు, దానికి ఎవరైతే పాలి భాగస్థులయ్యారో, నా పని జరగట్లేదు, నా పని అవ్వాలంటే ఇది చెయ్యాలా, లేకపోతే ఇది జరగదు అని. అయితే మొట్టమొదటిగా విచ్ క్రాఫ్ట్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు చూడండి, చాలామంది, మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏదైనా చెప్తాము, చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే కొడతారు, తిడతారు. కొట్టైనా వాళ్ళు మార్చుకుంటారు, తిట్టైనా వాళ్ళు మార్చుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు మనం కొట్టలేము, తిట్టలేము, ఏమన్నా సరే పట్టించుకోరు, ఏం చేసినా సరే పట్టించుకోరు. సో వాళ్ళ నిమిత్తము మనుషులందరూ కూడా ప్రార్థన చేయడం మానేసి, అవునా, మనం ప్రార్థన ద్వారా ఏదైనా మార్చుకోగలుగుతాం, ఏ పరిస్థితినైనా మార్చుకోగలుగుతాం. కానీ అందరూ కూడా ఎలాంటి క్రియల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే, దేవుడి వద్దకు వచ్చి మొరపెట్టి మార్చుకుందాము, మొరపెట్టి దేవుడిని అర్థించి దేవుడి ద్వారా ఆ మార్పు జరగాలి అని ఆశపడకుండా చాలామంది ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ స్వలాభాల కోసము, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము, వాళ్ళు దేవుని నమ్మిన వారైనా సరే, నమ్మని వారైనా సరే, దురాత్మ క్రియలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషుల్ని లోపరుచుకుంటున్నారు. ఓకే, అయితే ఈ విచ్ క్రాఫ్ట్ అనేది ఏంటి అంటే, నోటి ద్వారా ప్రవచించే మాటలు. చాలామంది ఏమనుకుంటారు అంటే, క్రియలు చేశారు. అవును, ఆ క్రియలు ఎలా చేశారు? నోటి నుంచి పలికిన మాట ద్వారానే. సో విచ్ క్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్టింగ్ అవుట్ స్పెల్స్. అంటే నీ నోటి ద్వారా నువ్వు ప్రవచించిన మాటలే. అయితే మనం దేవుని బిడ్డలుగా మనం ప్రవచించే మాటలకి దేవుడు ప్రతిదానికి కూడా మనకి సామర్థ్యాన్ని కలగజేస్తాడు, కృపను కలగజేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. మరి అది దురాత్మకు సంబంధించినవి అయితే శాపము, మరణము, అనారోగ్యము,
ప్రతి దాంట్లో నష్టము, ఫెయిల్యూర్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అవునా? సో అందుకనే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మళ్ళీ చదువుదాం. ఆగండి, శకునము చెప్పు వారిని అసలు ఉండకూడదు అంటున్నాడు. అందుకనే సౌలు ఏం చేశాడు, ఆయన రాజు కింద అయిన తర్వాత సౌలు ఏం చేశాడండి, ఆ యొక్క దేశంలో ఎవరైతే ఈ శకునములు చెప్పేవారు కానీ, కర్ణ పిశాచి గల వారు కానీ, అంటే దోస్ హూ డూ ద విచ్ క్రాఫ్ట్ అండ్ దోస్ హూ మేక్ సమ్ ఐడల్ అండ్ డూ సమ్ డార్క్ థింగ్స్, అవునా, చీకటి క్రియలు చేసేట వాళ్ళని ఎవరిని కూడా ఉంచకుండా అందరినీ చంపేశాడు. అవునా, అందరినీ చంపేశాడు. సో మరి ఎందుకనంటే దేవుడు ముందుగానే హెచ్చరించాడు, దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు నా బిడ్డవి, నేను నిన్ను రాజు కింద చేసుకున్నాను కాబట్టి ఇజ్రాయెల్కి, అవునా, నేను నిన్ను రాజు కింద చేసుకున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉండాలి, నేను చెప్పినట్టుగా ప్రతి మాటను కూడా నువ్వు ఆలకించి జరిగించే విధంగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అవునా, మొదటి సమయాలకు వెళ్దాం. 15వ అధ్యాయము, మొదటి సమయాలు 15వ అధ్యాయము 22, 23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. సో దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంట, అక్కడ ఏముందండి చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన, సమూయేలు ఎవరు, దేవుని యొక్క ప్రవక్త. అవునా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు చెప్పిన మాటను మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతున్నామో, తల ఒగ్గుతున్నామో, రెస్పాండ్ అవుతున్నామో, ఎస్ లార్డ్ అని చెప్పి మనం అంగీకరిస్తున్నామో, దేవుడు ప్రతి దాంట్లో కూడా సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడంట. అవునా, ఒకడు దహన బలులను అర్పించుట వలన దేవుడికి దహన బలులు లేకపోతే ఈ క్రియలు చేయడం వల్ల దేవుడికి సంతోషం ఉంటుందా? ఉండదు. దేవుడికి అసలు ఇష్టమే లేదంట ఈ క్రియలు కానీ, ఈ యొక్క బలులు కానీ, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చాలామంది అంటారు, ఏదో చేశారు, ఏదో తినిపించారు, ఏదో తాగిపించారు అని అంటారు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య అంటాడు దేవుని యొక్క వాక్యం ద్వారా, సామెతలు 18వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో, జీవ మరణములు నాలిక వశము. అవునా, చదువుదాం. సామెతలు 18వ అధ్యాయంకి వెళ్దాము. సామెతలు 18వ అధ్యాయము 20, 21 చదువుదాం. ఒకరి నోటి ఫలము చేత వాళ్ళ యొక్క కడుపు నిండుతుంది. ఇక్కడ చూడండి, జీవ మరణములు దేని వశమంట? నాలుక వశము. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్. నీ నాలుకకి ఎంత పవర్ ఉందంటే, నీ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట కూడా జీవంతో మాట్లాడితే జీవపు క్రియలే జరుగుతాయి, మరణంతో మాట్లాడితే మరణానికి సంబంధించిన క్రియలే జరుగుతాయంట. మరణానికి సంబంధించింది అంటే లైఫ్ అంటే దేవుడికి సంబంధించింది, డెత్ అంటే సాతానుకు సంబంధించింది. అవునా, సాతాను ఎప్పుడు కూడా మనం ఊహించనివి, మనం జరగకూడదు అనుకునేవి, నాశనము. అందుకనే దొంగ, యోహాను 10:10లో మనం చదువుకుంటాము, దొంగలించడానికి, హత్య చేయడానికి, మోసం చేయడానికి మాత్రమే వస్తాడంట. సో మనం మరణకరమైన మాటలు మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుందంట, ప్రతీదీ కూడా చీకటికి సంబంధించిన మాటలతో మనం చేతులు కలిపినట్టే ప్రతీదీ కూడా మనం ఏం చేస్తున్నామంట, తెలియకుండానే సాతానుతో మనం ఏకీభవిస్తున్నామంట. సో ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఎవరైతే ఈ క్రియలు చేస్తున్నారో, ఎవరైతే ఈ చీకటి క్రియలు చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క విచ్ క్రాఫ్ట్ అంటాము, లేకపోతే సోసరీస్ అంటాము, లేకపోతే డార్క్ ఫోర్సెస్ అంటాము, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు మరణానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారంట. సో విచ్ క్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ కాస్టింగ్ అవుట్ స్పెల్స్, స్పీకింగ్ వర్డ్స్, ప్రొఫెసయింగ్ ఇన్ ద నెగిటివ్ వే. అవునా, ప్రొఫెసయింగ్ డెత్. ప్రవచనము వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారు. ఎలా ప్రవచిస్తున్నారంటే, వాళ్ళు నాశనం కలుగును గాక, వాళ్ళు చనిపోదురు గాక, వాళ్ళకి అనారోగ్యం వచ్చును గాక, లేకపోతే వాళ్ళకి ఇది జరుగును గాక, వాళ్ళ బంధకంలోకి వచ్చును గాక అని చెప్పి వాళ్ళన్నీ కూడా శపిస్తూ ఉన్నారు. అదే వాళ్ళు నోటితో ఏవైతే శపిస్తూ ఉన్నారో, ఇప్పుడు చూడండి,
నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కర్చీఫ్ ఉంది, ఈ యొక్క కర్చీఫ్ని నేను ఎప్పుడైతే యేసు నామములో నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం ప్రభా, అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం ప్రభా, నీ శక్తి దీన్ని ముట్టాలి ప్రభా, నీ శక్తిని దీన్ని ముట్టాలి ప్రభా. ఈ యొక్క కర్చీఫ్ ఎలాగైతే పౌలు వాడిన ఒక వస్త్రపు గుడ్డ, అవునైనా దాన్ని మనం హ్యాండ్ కర్చీఫ్ అని అంటున్నాము. అయితే ఆయన వాడిన కర్చీఫ్ ఎప్పుడైతే అనారోగ్యం కలిగిన వాళ్ళకి పంపించాడో వాళ్ళందరూ కూడా దాన్ని ముట్టిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు అని చెప్పి మనం ఎలాగైతే చూస్తున్నామో, ఆ వాక్యం చదువుకుని నేను కూడా అనుకున్నాను, ప్రభా ఈ కర్చీఫ్ని కూడా అభిషేకించు, యేసు నామములో ప్రభా నీ అభిషేకము ఈ కర్చీఫ్లోకి వచ్చునుగాక, ఈ కర్చీఫ్లోకి నీ యొక్క శక్తి వచ్చునుగాక, నీ యొక్క స్వస్థత వచ్చునుగాక, నీ యొక్క విడుదల వచ్చునుగాక అని నేను ప్రాఫెసీ చేస్తున్నా. నా నోటితో నేను ప్రాఫెసీ చేస్తున్నా, ఈ కర్చీఫ్ని పట్టుకుని నేను ప్రాఫెసీ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నేను పలికిన మాటల ద్వారా ఈ కర్చీఫ్లో కూడా దేవుడు కూడా నేను పలికిన మాటల్ని ఆయన జీవింప చేసి ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క స్వస్థతని, దేవుని యొక్క విడుదలని దీని ద్వారా విడుదల చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కర్చీఫ్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చి, మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే నీ శరీరం అంతా కూడా గందరగోళంగా ఉందో అక్కడ ఈ కర్చీఫ్ని మీరు ముట్టుకోండి, దీన్ని పెట్టుకోండి అని అంటే వాళ్ళు వెంటనే ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ కర్చీఫ్ని మేము ముట్టుకున్నామో, ఎప్పుడైతే దీన్ని పట్టుకుని మేము ప్రార్థన చేసామో, లేకపోతే ఎప్పుడైతే మాకు నొప్పి ఉన్న చోట ఇక్కడ పెట్టుకున్నామో, లేకపోతే ఇక్కడ పట్టుకున్నామో మాకు విడుదల జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సాతానుకు సంబంధించిన వాడు ఏం చేస్తున్నాడు, నేను ప్రార్థన చేసినప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు నేను ప్రవచించాను దీని మీద. అలాగే చీకటి క్రియలు చేసేటోళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, మరణానికి సంబంధించిన మాటలు అన్నీ దీంట్లోకి విడుదల చేస్తున్నారు. దిస్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఎవ్రీ పర్సన్. అంటే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి ఇది చేస్తున్నారో వాళ్ళకి ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దీన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదాన్ని కూడా వాళ్ళు దీని మీద ప్రవచించి, అందుకనే చాలామంది చెప్తారు ఏదో చేస్తున్నారు వాళ్ళు అని అంటారు. ఎలా చేస్తున్నారు అంటే ఈ విధంగానే ఒక వస్తువును, అందుకనే వాళ్ళు అంటారు జుట్టుని తీసిపోయారు, నెయిల్స్ని తీసిపోయారు, వస్త్రాలను తీసిపోయారు, ఇంకోటి చెప్తూ ఉంటారు. అయితే తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వీటిని పట్టుకుని వాళ్ళు శపించడము, నెగిటివ్గా మాట్లాడడము, నెగిటివ్గా ప్రవచించడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారంట. ఇవన్నీ చేసేసరికి ఏమవుతుంది, మరి మనకి సంబంధించింది కాబట్టి ఇది ఏమవుతుంది, వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు అన్న మాటలకి వాళ్ళ జీవితంలో ఫలించడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా నేను చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుడిలో రక్షణ పొందిన వారికి ఎప్పుడు కూడా ఏ చీకటి క్రియలు పనిచేయవంట. అవునా, రక్షణ పొందిన వారికి ఎప్పుడు కూడా దురాత్మలు పట్టవంట. కానీ మనం నిజంగానే దేవుని యొక్క సంపూర్ణమైన రక్షణ మనం పొంది ఉన్నామా? నిజంగా దేవుని యొక్క రక్షణ మనం సంపూర్ణంగా పొంది ఉంటే ఏ దురాత్మ మనలోకి వెళ్ళదు, ఏ చీకటి క్రియలు మన మీద పనిచేయవు. కానీ మనం దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క రక్షణ మనం సంపూర్ణంగా పొందుకోలేదు. సంపూర్ణంగా పొందుకోవడం అంటే ఏంటి, దేవుడు చెప్పినట్టుగా మనం నడవడం, దేవుడు చెప్పినట్టుగా మనం ఉండడం, దేవుడు చెప్పినట్టుగా మనం మాట్లాడడము, దేవుడు చెప్పినట్టుగా మనం జీవించడం. అయితే ఈ లోకంలో ఉంటున్నారు కాబట్టి ఈ లోకానికి సంబంధించిన ప్రతీదీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా. అంటే కొన్నిసార్లు అబద్ధాలు ఆడాలండి, తప్పదు. బిజినెస్ అన్నాక మరి అబద్ధాలు ఆడకపోతే ఎట్లాగా, లేకపోతే ఈ పని జరగాలంటే ఇట్లా లంచాలు ఇవ్వాలి తప్పదు, లేకపోతే ఈ పని జరగాలంటే ఇలా చేయక తప్పదు. అవునా? సో ఈ లోకంలో పనులన్నీ, లోకానికి సంబంధించిన వాటన్నిటినీ కూడా జరగాలి అంటే ఇలా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి లోపడ్డమే సరిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళందరూ కూడా స్పెల్స్ని వాళ్ళు విడుదల చేస్తున్నారంట. చాలామంది అంటారు ఏదో చేశారు అంటే వాడు కూడా ఏం చేస్తున్నాడు, మరణానికి సంబంధించిన మాటలు వాడు మాట్లాడుతున్నాడు, జీవానికి సంబంధించిన మాటలు మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క క్రైస్తవులుగా మనం మరణానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా శాపకరమైన మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే, నేను చచ్చిపోతే బాగును, నాకు ఇది అయితే బాగును, నేను పోతే బాగును అనే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా మనం ఎంత దుఃఖంలో ఉన్నా సరే ప్రార్థన చేయాలి. ఎంత దుఃఖంలో ఉన్నా సరే ఓదార్చువాడు ఆయనే. నీ దగ్గరకు వచ్చి నిన్ను కన్సోల్ చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, నిన్ను ఓదార్చేది పరిశుద్ధాత్మ దేవుడే, నిన్ను ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడే, నీ కన్నీటిని తుడుచువాడు ఆయనే.
నీ కష్టం ఏంటో ఆయనకు నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో ఆయన నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మట్టుకు నువ్వే హెల్ప్ చేసుకుంటున్నావు, నీ మట్టుకు నువ్వే సాల్వ్ చేసుకోవాలి, నీ మట్టుకు నువ్వే నా పని నేనే చేసుకుంటా అన్నట్టుగా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, కానీ అన్నీ విఫలమవుతా ఉన్నావు. అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మరి చాలామంది అడుగుతారు, మరి అన్ని క్రియలన్నీ కూడా మా జీవితంలో ఆగిపోవాలంటే ఏం చేయాలి బ్రదర్? ఆగిపోవాలంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలండి? ఆ మాటల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభా నాకు తెలియకుండా ఎవరైనా సరే నా మీద నెగిటివ్ మాటలు మాట్లాడారేమో, నెగిటివ్ క్రియలు చేశారేమో, చీకటి క్రియలు ఏమైనా నా మీద ప్రయోగం చేశారేమో, ఎందుకనంటే నేను నీ రక్షణని నిర్లక్ష్యం చేశానేమో ప్రభా, నన్ను క్షమించు. ఆ యొక్క క్రియలు, ఆ మాటలు, ఆ పనులు అవేవి కూడా నా మీద పని చేయడానికి వీలు లేదు అని నీ నోటితో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో, నీవు చేసిన తప్పుల్ని దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో దానికి నీకు సంబంధం తెగిపోతుంది. సో బికాజ్ ఆఫ్ అగ్రిమెంట్ ఓన్లీ ఎనీథింగ్ విల్ హ్యాపెన్. నీ అగ్రిమెంట్ లేనిదే ఏది కూడా జరగదు. అవునా? సాతానుగాడికి నీ అగ్రిమెంట్ నువ్వు చూపిస్తేనే, సాతానుగాడికి నువ్వు ఏదైనా చెప్తేనే అదేదైనా జరుగుతుంది. అందుకనే నువ్వు ఎప్పుడైతే డిజగ్రీ చేస్తున్నావో అక్కడ సాతానుగాడు బలవంతంగా నిన్ను ప్రేరేపించిన, బలవంతంగా కళల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, కోపంలో కానీ, క్రియల ద్వారా కానీ, దేని ద్వారా అయినా సరే నిన్ను ప్రలోభాలకు గురి చేసిన నీ మాటలు ఎప్పుడైతే నువ్వు కనికరం కలిగి, దేవా నన్ను క్షమించు, నేను తెలుసో తెలియకో ఈ మాటలు మాట్లాడాను, ఈ ఆలోచనలు కలిగి ఉన్నాను, ఈ తప్పులు చేశాను, ఇలాగా ఈ యొక్క ఈ ఛాన్స్ని నేను ఇచ్చాను కాబట్టి దీని అంతటిని నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నామో, అక్కడ మధ్యలో దేవుడు మనకు వచ్చి సహాయం చేయాలన్నా సరే మనకి దేవుడికి మధ్యలో ఒక అడ్డుగోడ అనేది ఈ యొక్క శాపము, ఈ యొక్క పాపము, ఈ యొక్క వ్యతిరేకత, ఈ యొక్క అవిధేయత ఉండిపోతుంది. కాబట్టి మనం నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో వెంటనే ఆ గోడ తొలగిపోతుంది, దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం కలుగుతుంది. ప్రతిదీ కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా వాళ్ళు నాకు విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లకూడదు ప్రభా. అవునేనా? వాళ్ళు నాకు తెలియకుండా ఏమి చేసినా సరే అదేది కూడా నా మీద పని చేయకూడదు, నా కుటుంబం మీద పని చేయకూడదు, నేను చేసే పనిలో పని చేయకూడదు, నా యొక్క హెల్త్ మీద పని చేయకూడదు, నా యొక్క జీవితంలో పని చేయకూడదు, నా యొక్క మ్యారేజ్ మీద పని చేయకూడదు, నా యొక్క ఫ్యూచర్ మీద పని చేయకూడదు. చాలామంది అంటారు, నేను ఎంత కష్టపడి డబ్బులు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసినా అన్నీ లాస్లే, నాకు నా భార్యకి అసలు ఎప్పుడు గొడవలే, నాకు నా పిల్లలకి అసలు ఎప్పుడు పడదు, నేను చెప్పినట్టుగా ఒక్క మాట కూడా వినరు. అవునా? సో ఇట్లాంటివి చాలా చెప్తారు. అంటే మీకు తెలియని విషయం ఏంటి అంటే, కొన్ని మీరు చేసుకున్న ఉంటే కొన్ని ఇలాంటి క్రియల వల్ల కూడా జరుగుతాయి. చాలామందికి ఈ యొక్క క్రియలు ఎందుకు చేస్తారో తెలుసా? సింపుల్గా అసూయతో చేస్తారు. అసూయ, నువ్వు బాగా ఎదిగిపోతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు అని అసూయతోనే ఈ విచ్ క్రాఫ్ట్ అనేది చేస్తారు. సో అందుకనే మనం ఏం చేయాలంట? క్షమించాలి. ప్రభా మరి ఎవరు చేసినా సరే వాళ్ళని క్షమిస్తున్నాను, యేసు నామములో ప్రభా వాళ్ళని క్షమించి ఈ యొక్క క్రియల నుంచి వాళ్ళని దూరపరచు. మనల్ని మనం విడుదల చేసుకోవడమే కాదు, వాళ్ళని కూడా విడుదల చేయాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా మనం అది మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నేను విడుదలైతే చాలు, నేను బతికిపోతే చాలు, నేను బయటకు వచ్చేస్తే చాలు అనేది కాదు. అక్కడ ప్రతిసారి కూడా క్షమాపణ గుణము, అవునా, మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరులను మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో, మన పాపముల్ని దేవుడు ఎలాగైతే క్షమిస్తున్నాడో దేవుడు ఏం చేస్తాడంట, మనం వాళ్ళ నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళని క్షమించు ప్రభా అని, మనలో ఏమైనా తప్పులు ఉంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చూడండి, అందుకని సౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడో, దేవుడికి నచ్చంది ఈ క్రియ. ఎవరైతే విచ్ క్రాఫ్టర్స్ ఉన్నారో, బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఉండడానికి వీలు లేదు అని అంటున్నాడు. అవునా? మనం ప్రార్థన చేయాలి, మన కంట్రీ నిమిత్తం ప్రార్థన చేయాలి, మన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయాలి, మన సంఘస్థుల నిమిత్తం ప్రార్థన చేయాలా, మన యొక్క ఎవరైతే దీని బారిన పడి బాగా బాధలు పడుతున్నారో వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఏది కూడా చేసుకుంటే జరిగింది అనేది కాదు, ప్రతీదీ కూడా దురాత్మ చేతే ప్రతి పని కూడా జరగబడుతుంది. సో అది మనం గుర్తుపట్టాలి. ప్రతిసారి కూడా నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, నీకు అసలు ఏది కూడా కంట్రోల్లో లేదు, నీ నోరు కంట్రోల్లో ఉండదు, నీ జీవితం కంట్రోల్లో ఉండదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈ కంట్రోల్లో లేదు అనేది దేనివలన అంటే
నీ మూలంగా కూడా కాదు, కొన్నిసార్లు నీ మూలంగా ఉంటుంది, కొన్నిసార్లు నీ మూలంగా కూడా కాదు. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు లైక్ ఎ రోబోట్, లైక్ ఎ టాయ్. తోలు బొమ్మలాట ఆడిస్తున్నారు అని అంటారు కూడా. అట్లాగా దురాత్మ నిన్ను ఆడిస్తుంది. దురాత్మ నీతో అలా మాట్లాడిస్తుంది, నీతో అలా చేపిస్తుంది, నీతో అలాగా జరిగిస్తుంది. అవునా? సో ఇక్కడ చూడండి. సో విచ్ క్రాఫ్ట్ ఈస్ నథింగ్ బట్ స్పీకింగ్ నెగిటివ్ వర్డ్స్ అండ్ కర్సింగ్ నెగిటివ్ వర్డ్స్. సో మనం ఆ మాటలన్నిటినీ కూడా యేసు నామంలో క్యాన్సిల్ చేయాలి. ప్రతి దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. సో మనం హోలీ స్పిరిట్ యొక్క సహాయం తీసుకుని, పరిశుద్ధాత్మ శక్తిని మనం సహాయం తీసుకుని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో, పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయి, ఈ యొక్క కాడులన్నీ విరిగిపోవాలి, ఈ చీకటి క్రియలన్నీ లయమైపోవాలి, ఈ యొక్క దరిద్రం అంతా పోవాలి, ఈ యొక్క అనారోగ్యం అంతా పోవాలని ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం సహాయం తీసుకుంటున్నామో, ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు. చూడండి లెవిటికస్, మనం లేవి కాండంకి వెళ్దాం. లేవి కాండం 19వ అధ్యాయము 26వ వచనం. లెవిటికస్ 19:26. లెవిటికస్ 19:26. రక్తము కూడిన లేవియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యాగములు చేయకూడదు. ఓకే, ఏమంటండి? రక్తంతో కూడుకున్నవి ఏవి తినకూడదు. చాలామంది వండుకొని తినడం వేరు, పచ్చివి తాగడము తినడం వేరు. సో అవి తినకూడదు, అవి హేయమైనవి. దేవుడి దృష్టిలో అది మంచిది కాదు. అవునా? సో రక్తంతో కూడుకున్నవి ఏవి కూడా నువ్వు తినకూడదు. తర్వాత శకునాలు చూస్తారు, ఎదుర్రానా మంచిగా పని అవుతుంది. చాలామందికి ఇప్పటికీ ఉంది. ఏంటది? ఎదురు వస్తే పని అయిపోతుందంట, నాకు బాగా కలిసి వస్తుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన పని ఒక మాట ఉంది. మోషే అడుగుతున్నాడు, ప్రభా నువ్వు నాకు ఒక పని చెప్పావు. అవునా? వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎదురు రమ్మంటారండి? ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు. అవునా? ఏదైనా మంచి చేయబోతున్నప్పుడు, ఏదైనా కొనబోయేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, లేకపోతే మంచి ఏదో ఒకటి జరగాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పని అయితే బాగుంటుంది అని అనుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు ఎదుర్రా అంటారు. అవునా? అయితే మోషేకి దేవుడు ఒక పని అప్పచెప్పాడు. నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ జనాంగాన్ని విడుదల చేసుకొని రా, నేను నిన్ను పంపిస్తున్నాను, వాళ్ళందరినీ విడిపించువాడు నువ్వే, నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి వాళ్ళందరినీ కూడా ఫరోకి నువ్వు చెప్పి వాళ్ళందరినీ కూడా విడుదల చేసి బయటికి తీసుకురా, నేను చెప్పే పాలు తేనె ప్రవహించే దేశంలోకి నువ్వు వాళ్ళని నడిపించాలి అని అంటే మోషే ఎన్నో వంకలు చెప్తున్నాడు. నేను నత్తోడిని, నా వల్ల కాదు, నాకు నత్తిగా ఉంది, నేను మాట్లాడలేను, నేను చెప్పినా సరే ఆయన ఫరో పట్టించుకోడు, ఇదంతా నాకు చాలా భయం వేస్తుంది ప్రభా, అది ఇది అని ఎన్నో వంకలు చెప్పాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆయన ఒక మాట అడిగాడు, మోషే దేవుడిని ఒక మాట అడిగాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే నేను పోతా. అవునా? నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే నేను వెళ్తాను ప్రభా అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏమంటున్నాడు? నువ్వు నాతో పాటు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు నాకంటే ముందుగా నువ్వు నడిస్తేనే నేను వెళ్తాను అన్నాడు. సో అలాగే దేవుని సన్నిధి మోషేతో పాటుగా ఉంది కాబట్టి ఫరో ఎన్నోసార్లు ఎన్నో విధంగా వినలేదు. అవునా? ఆ తెగుళ్ళు రాబోయే ప్రతిసారి కూడా మోషే వెళ్ళి చెప్తానే వచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా చెప్తున్నాడు, యెహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేక మార్లు చెప్పాడు. ఒక్కసారి కూడా వినలేదు. తర్వాత ఇంకా అన్ని తెగుళ్ళు అయిన తర్వాత ఇంకా వదిలేసి ఇంకా వెళ్ళిపోండి అని అన్నాడు. వెళ్ళిపోండి అని అన్న తర్వాత ఏం జరిగింది? ప్రతిదీ కూడా అవునా వెళ్ళిపోండి అని అన్న తర్వాత అక్కడ ఏమైంది? ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకుని ఇంకా బయటికి వచ్చాడు. ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం చూస్తే కనుక 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎడారిలో దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మరి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ జనాంగానికంటే మోషే కంటే ముందుగా దేవుడు నడుస్తున్నాడు. అవునా? సో నీకంటే ముందుగా నడవడానికి దేవుడు నీకు ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనుషులతో పనేమి? నీకు పని చేయాల్సింది ఎవరు? మనుషులు చేస్తారా? దేవుడు చేయాలా? దేవుడు చేయాలి. దేవుడు చేస్తాడు నీకే పని కావాలన్నా సరే. సో నువ్వు అడగాల్సింది ఏంటంటే ఎదురురా శకునం చూసుకోవడము, మంచి రోజు చూసుకోవడము,
ఇదంతా కాదు. దేవుడు నీ ముందు ఉన్నాడు, దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి పని కూడా నీకు ఆశీర్వాదకంగా మారుతుంది. సో చదవమ్మా. శకునాలు చూడొద్దు, మంచి రోజులు చూడకండి. ఎందుకనంటే ఎవ్రీ డే ఈజ్ అ బ్లెస్డ్ డే. సో నువ్వు ఎప్పుడు కూడా ఈ రోజే మంచిది, ఈ రోజే చెడ్డదే అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా చేయలేదండి. సృష్టించేటప్పుడు ప్రతి రోజుని కూడా దేవుడు బ్లెస్ చేశాడు. 6 days ఆయన వర్క్ చేశాడు, 7th day రెస్ట్ తీసుకున్నాడు. ప్రతిరోజు కూడా ఆయన బ్లెస్ చేశాడు, ప్రతి డేని కూడా, ప్రతి రోజుని కూడా ఆయన బ్లెస్ చేశాడు. సో సంవత్సరంలో ఉండే ప్రతిరోజు కూడా నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈరోజు మంచిదా, ఈరోజు పని చేయొచ్చా, ఈరోజు పని చేస్తే కలిసి వస్తుందా, కలిసి రాదా అంటే దేవుడు నీతో పాటు లేనప్పుడు ఏది కలిసి రాదు. నువ్వు ప్రతిసారి కూడా దేవుడిని నువ్వు అడగాలి, ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నువ్వు నాతో పాటుగా రా ప్రభా, ఈ పని జరిగేలాగా సహాయం చేయి ప్రభా. నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో దేవుడు నీతో పాటుగా వస్తున్నాడు, నీకంటే ముందుగా నడుస్తున్నాడు, మార్గంలన్నింటినీ సరళం చేస్తున్నాడు. ఎవ్రీ క్రూకెడ్ ప్లేసెస్ ఈజ్ గోయింగ్ టు బి స్ట్రైట్. దేవుడు నీతో పాటుగా నేరుగా నడుస్తున్నాడు కాబట్టి ప్రతీదీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. చదవండి. మంత్రయాగములు నువ్వు చేయకూడదంట. చాలామంది నెగిటివ్ కన్ఫెషన్ చేస్తారు, అది కూడా మంత్రయాగమే. నెగిటివ్ కన్ఫెషన్ ప్రతీదీ కూడా అసూయతో, ఇందాక చెప్తున్నాను కదా, అసూయతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఇది జరగొద్దు, ఇది జరగొద్దు, ఇది జరగొద్దు అని వాళ్ళు అలాగా అంటానే ఉంటారు, అలాగే జరుగుతుంది. ఎందుకని నీకున్న అథారిటీని నువ్వు మర్చిపోయినప్పుడే వాళ్ళ మాటలు పనిచేస్తాయి. దేవుడు నీకేమై ఉన్నాడు, దేవుడు నీకేమి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిని నీలో పెట్టాడు. నువ్వు ఆయన మర్చిపోయినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు మర్చిపోయినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతున్నావో, నిర్లక్ష్యం చేస్తున్నావో, వాడు మాట్లాడిన నెగిటివ్ మాటలన్నీ నీ మీద పనిచేస్తాయి. వాడు చేసిన నెగిటివ్ కార్యాలన్నీ నీ మీద పనిచేస్తాయి. వాడు చేసిన చేతబడులు, చీకటి క్రియలు అన్నీ అప్పుడే నీ మీదకి వచ్చి పనిచేస్తాయి. సో తర్వాత 31వ వచనం చదువుదాం. లేవీకాండము 19వ అధ్యాయము 26వ వచనం చదవం. సో 31వ వచనం కూడా చదువుదాం. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోవద్దా? అన్ని ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఉన్నారు, నాకు మరి దేవుని యొక్క పరిచర్లో చాలామంది తగిలేరు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు క్రైస్తవులే, చాలామంది క్రైస్తవులే. వాళ్ళు అన్ని విధాలుగా, అంటే వాళ్ళ మీద ఎవరో చేతబడి చేశారంట. చేసినప్పుడు ఆ చీకటి క్రియలు అన్నీ కూడా బాగా వాళ్ళని శోధిస్తున్నాయంట. కళల ద్వారా శరీరంలో అన్ని అనారోగ్యాలు, ఏది కలిసి రాకపోవడము, ప్రతీదీ వాళ్ళు చేసిన ప్రతి బిజినెస్ వేస్ట్ అయిపోవడము, డబ్బులన్నీ అప్పుల్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ. సో ఏదో ఒక దురాత్మ వచ్చి బాగా శోధించేదంట. వాళ్ళు చేయాల్సిన విధంగా వాళ్ళు చేశారు, ప్రార్థన చేయడం చేశారు, వాక్యం చదవడం చేశారు, అన్నీ చేసినప్పటికీ కూడా ఎంతకీ పోవట్లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరాళ్ళు? కర్ణపిశాచి గల స్త్రీలు, కర్ణపిశాచి గలవాళ్ళు. అవునా? కర్ణపిశాచి గలవాళ్ళు అంటే ఈ చేతబడులు, ఈ చీకటి క్రియలు చేసేటోళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు అన్నారంట, నాకు 2,000 ఆ దురాత్మని నేను తీసేస్తా, నాకు 5,000 నీ మీద చేసిన ప్రతి చీకటిని నేను తీసేస్తా అనడం. వీళ్ళు మళ్ళీ 5,000 పట్టుకెళ్ళడం, తీసేయడం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక దురాత్మను ఇంకో దురాత్మతో తీసేస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక దురాత్మ వచ్చింది, ఒక దురాత్మ పని చేస్తుంది అక్కడ. ఆ దురాత్మను వదలగొట్టడానికి ఇంకో దురాత్మను పంపిస్తున్నాడు. సో ఒక దురాత్మ ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఒక శరీరంలో ఉంది, ఒక జీవితంలో ఉంది. ఈ దురాత్మను పంపించాడు, నువ్వు ఇంకా బయటికి కదలాల్సిందే, నువ్వు ఇంకా బయటికి పోవాల్సిందే అని పంపించినప్పుడు అది చెప్తుంది, వీళ్ళు ఎంత బాగుందో తెలుసా, ఇక్కడి నుంచి వచ్చేస్తే మనం ఎన్ని ఫెసిలిటీస్ పోగొట్టుకుంటామో తెలుసా అని చెప్పి అది చెప్తే, అది చెప్పినప్పుడు అదేం చేస్తుంది ఇంకా. కానీ నాకు ఒక పని చెప్పాడు కాబట్టి ఆ పని చేయాలి కాబట్టి, రా మరి ఇంక రా, బయటికి రా, ఇంకా వచ్చి తర్వాత మళ్ళీ వచ్చేద్దాంలే. ఏమవుతుంది అక్కడ? పోయినట్టే పోతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. కొంచెం గ్యాప్ ఇస్తుంది అంతే. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమవుతుంది? ఒకటే రాదు, అది ఈ అన్నిటినీ వేసుకుని వస్తుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా
దేవుడు ఒక మేలు చేసినప్పుడు ఎప్పుడు కూడా వాక్యంతో నింపుకోవాలంటే మన మనసుని, మన ఆత్మని ఎప్పుడు కూడా వాక్యంతో నింపుకోనప్పుడు ఏమవుతుందంట, ఒక దురాత్మ పోయి ఇంకో 7 నేసుకుని వస్తుందంట. లూకా సువార్తలో మనం చదువుతున్నాం, మత్తయి సువార్తలో కూడా మనం చదువుతున్నాం ఈ యొక్క వాక్యాన్ని. యేసయ్య అంతటా యేసయ్యే చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరో చెప్తే మనం నమ్మంగా, అవునా? 31వ వచనం చదవమ్మా. సో కర్ణ పిశాచి గలవారి దగ్గరికి వెళ్ళమంటున్నాడా, వెళ్ళొద్దు అంటున్నాడా? దేవుడికి ఇష్టమా అండి వెళ్ళడం? మాట్లాడే దేవుడు నీ దగ్గర ఉంటే మళ్ళీ ఎవరి దగ్గరికో పోయి ఏదో ఒకటి చెప్పు అంటావా? సోదిగాల వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకేమవుతుందంట? నువ్వు క్లీన్ అవుతున్నావా, అన్క్లీన్ అవుతున్నావా? యు ఆర్ గెటింగ్ అన్క్లీన్. అవునా? అపరిశుద్ధత అంటుకుంటుందంట నీ జీవితానికి. సో నా జీవితంలో ఇది కలిసి వస్తుందా, నేను కారు కొంటానా, నాకు పెళ్ళి అవుతుందా, ఎలాంటి అమ్మాయి వస్తుంది, నాకు జాబ్ వస్తుందా, ఎక్కడ జాబ్ వస్తుంది, ఇవన్నీ కూడా నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీకు చెప్తాడు. నువ్వు మళ్ళీ ఓపిక పట్టలేక నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి తెలుసుకుంటాను, వాళ్ళు నాకు చెప్తారు అంటే దేవుడికి ఇష్టం లేని పనులు చేసి శాపానికి గురవద్దు. అవునా? అయిపోయిందా? ఓకే, 20వ అధ్యాయానికి వెళ్దాం. లేవీకాండం 20వ అధ్యాయము 6వ వచనం. లేవీకాండము 20వ అధ్యాయము 6వ వచనంకి వెళ్దాం. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నువ్వు వాళ్ళ జోలికి పోయావో, వాళ్ళ దగ్గరికి పోయావో, వాళ్ళ హెల్ప్ తీసుకున్నావో, వాళ్ళతో పాటు తిరుగుతున్నావో, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తున్నావో, నీకు నాకు సంబంధం లేదు, యు ఆర్ గెట్ అవుట్ అంటున్నాడు. నా జనములో నీకు స్థానం లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? దేవుడికి ఇష్టం అంట? అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను నిన్ను గెంటేస్తున్నా అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఎంత హెల్ప్ అడిగినా దేవుడు నీకు చేయడు. నువ్వు ఎన్ని విధాలుగా దేవా దేవా అని ప్రాధేయపడితే ఆయన అసలు నిన్ను పట్టించుకోడంట. అందుకనే ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని చేయి విడుస్తాడో మన జీవితం అసలు ఎప్పుడు చెప్పుకోలేనంత దారుణమైపోతుంది. ఆయన మనల్ని ప్రతి క్షణము కావలు కాస్తున్నాడు కాబట్టి, రెక్కల చాటును భద్రపరుస్తున్నాడు కాబట్టి, మనల్ని చేయబట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి, ప్రతి క్షణము మన పక్కనే నడుస్తున్నాడు కాబట్టి మన జీవితం అంతా కూడా ఆశీర్వదింపబడి ప్రతి విషయంలో కూడా ప్రతి కీడు నుంచి కూడా తప్పింపబడుతున్నాం, ప్రతి నాశనం నుంచి తప్పింపబడుతున్నాం, ప్రతి అనారోగ్యం నుంచి తప్పింపబడుతున్నాం. సో నిర్లక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా దేవుణ్ణి. సో దేవుడే కదా, పర్లేదు, నా దేవుడే కదా, ఆయన ఏమనుకోవట్లే అంటే దేవుడికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దేవుడికి కూడా నచ్చని పనులు ఉన్నాయి, కోపం తెప్పించే పనులు ఉన్నాయి. ఆయనకు కూడా కోపం వస్తుంది. కోపం వచ్చిందా తట్టుకోలేము. అవునా? సో వెళ్ళమంటున్నాడా, వెళ్ళొద్దు అంటున్నాడా? ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరిని ఏం అడగొద్దు, వాళ్ళతో సావాసం చేయొద్దు, వాళ్ళతో పాటు తిరగొద్దు. నీ పనుల కోసము అనీతి క్రియలు నువ్వు చేయొద్దు అంటున్నాడు. అవునా? ఏవో లాభాలు వస్తాయి, ఏవో ధనాలు వస్తాయని చెప్పి నువ్వు వాళ్ళ దగ్గరికి పరిగెట్టావా, నీ జీవితంలో అన్ని దురాత్మలే వచ్చి కూర్చుంటాయి. నీ అంతటా నువ్వే తలుపు తీసి రండి, మా ఇంటికి రండి అని చెప్పి నువ్వు ఆహ్వానించినట్టే. అవునా? యెహెజ్కేలుకి వెళ్దాం. నిజమైన సంగతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యెహెజ్కేలు 13వ అధ్యాయం 18వ వచనం. మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటికి గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు వేయి స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకుందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరుడు ఎవలకును రొట్టె ముక్కలను ఆశపడి మరణమునకు పాత్రలు కాని వారిని చంపుచు. ఓకే, ఇక్కడ చూస్తే తెలుగు బైబిల్లో సరిగ్గా లేదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కనుక యెహెజ్కేలు 13:18 వర్స్. ఇంగ్లీష్ బైబిల్లో అండ్ సే thus says the Lord God, O to the women that sew pillows to all armholes and make kerchiefs upon the head of every stature to hunt souls. ఏంటంట? నీ ఆత్మను వేటాడుతున్నాయంట.
నీ ఆత్మని వేటాడడమే హంటింగ్ ద సోల్స్. నీ ఆత్మని ఏం చేస్తున్నాయంటే దురాత్మలు వేటాడుతున్నాయంట. ఈ చీకటి క్రియలు, దురాత్మ క్రియలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ ఆత్మను వేటాడుతున్నారు. ఆ దురాత్మలు పంపించి ఆ చీకటి క్రియలు చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నీ ఆత్మను వేటాడుతున్నారంట. నీ ఆత్మను ఎప్పుడైతే నశింప చేస్తున్నారో ఏమైపోతుంది? నీ జీవితం నాశనం అవుతుంది. నీ జీవితము సడన్గా ఒక వ్యక్తి చనిపోతున్నాడు, సడన్గా యాక్సిడెంట్లు అవుతున్నాయి, సడన్గా అన్ని కీడులే జరుగుతున్నాయి. అర్థమవుతుందండి? సో 20 నుంచి 22 వరకు కూడా చదువుదాం. 13వ అధ్యాయము 18వ వచనం చదివాం మనం. సో చూడండి, ఇంగ్లీష్లో మనం చదివినప్పుడు హంటింగ్ ఆఫ్ సోల్స్ విల్ ఈ హంట్. యాంప్లిఫైడ్లో మనం చదివితే, యాంప్లిఫైడ్ బైబిల్లో నేను చదువుతున్నాను, ఇంగ్లీష్ బైబిల్. అండ్ సే, thus says the Lord God, O to the women who fasten magic, protective charms on all wrists, and make veils for the heads of those of every stature to capture human lives. సో చేతబడి అన్నా, దురాత్మ క్రియలు అన్నా ఏంటి? ఒక వ్యక్తిని వశం చేసుకోవడం, వశీకరణము అని అంటారు వాళ్ళు. ఒక వ్యక్తిని వశం చేసుకోవడము, వాళ్ళ ఆత్మని నాశనం చేయడము, వాళ్ళ ఆత్మని వేటాడడము చీకటి క్రియలు అంటే. అవునా? అందుకని చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అండ్ క్యాప్చర్ హ్యూమన్ లైఫ్స్. విల్ యూ క్యాప్చర్ ది లైఫ్స్ ఆఫ్ మై పీపుల్ బట్ కీప్ యువర్ ఓన్. అవునా? 20 నుంచి 22 వరకు చదువుదాం. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనసు అబద్ధముల చేత నేను దుఃఖింపజేయుదు. దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు పుట్టి గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించదను. మీ కౌగిలిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొని నిచ్చేదను. సో 22 వరకు అయిపోయింది కదా. ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాము. ఇప్పుడు దాకా తెలుగులో చదివాం కదా. Therefore, thus says the Lord God, behold, I am against your magic bands and veils. వాళ్ళు కొన్ని మంత్రించినవి అవునా, బ్యాండ్స్ ఉంటాయంట, కొన్ని బ్యాండ్స్ ఉంటాయంట మంత్రించినవి, మ్యాజిక్ బ్యాండ్స్. అవునా? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అండ్ వెయిల్స్ బై విచ్ యూ హంట్. అంటే ఇప్పుడు దాకా చాలామంది చెప్తా ఉంటారు కదా, వాళ్ళు మంత్రించి ఏదో ఇచ్చారు, మంత్రించి ఏదో చేశారు, మంత్రించి ఇంట్లో ఎక్కడో పాతి పెట్టారు, మంత్రించి ఎక్కడో దాచిపెట్టారు, మంత్రించి ఏదో తినిపించారు, మంత్రించి ఏదో తాగిపిచ్చారు అంటారు కదా. ఇవే. వీటి ద్వారా ఏమవుతుందంట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటిది అంటే, సింపుల్గా మనకు అర్థమయ్యేలా చేయాలంటే, ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా నేనేమి చేతబడుల గురించి స్టోరీలు చెప్పట్లా, బైబిల్లో ఉన్నవే. అవునా? చాలామంది అనుకుంటారు ఇవన్నీ మాకెందుకు అంటే, నీకు తెలుసుకోకపోతే నీకే నష్టం. ఎప్పుడు తెలుసుకుంటావు ఇవన్నీ కూడా? తెలుసుకుని జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడానికే ఈ వాక్యం అంతా. దేవుడు నిజంగా ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటే బైబిల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అవునా? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలా, తెలుసుకుని జాగ్రత్త పడాలా. అది మనం చేయాల్సిన పని. మనకి ఉపయోగం ఇది తెలుసుకోవడం వల్ల మన మీద ఏమి లేకపోయినా ఇతరులు ఉన్నారు కదా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు బాధపడుతున్నారేమో, వాళ్ళని విడిపించడం కోసమైనా నీకు ఈ వాక్యం తెలియాలా. నువ్వు ప్రార్థన చేయడానికి వాక్యం ఉపయోగపడుతుంది, నువ్వు వాళ్ళని విడుదల చేయడానికి వాక్యం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ జీసస్. అవునా? సో ఐ ఆమ్ అగెన్స్ట్ యువర్ మ్యాజిక్ బ్యాండ్స్ బై విచ్ యూ హంట్ lives as birds and I will tear them from your arms. పక్షుల్ని ఎలాగైతే వేటాడుతున్నారో అలాగా మనుషుల యొక్క ఆత్మల్ని వీళ్ళు చేసిన ఈ బ్యాండ్స్ ద్వారా, ఈ మ్యాజిక్ బ్యాండ్స్ ద్వారా జరుగుతుందంట. వాళ్ళు చేసే ఇన్ని క్రియల వల్ల వాళ్ళ ఆత్మలు వేటాడుతుందంట. అవునా? and I will tear them from your arms and I will let the lives you hunt go free. సో ఇక్కడ చూడండి, నువ్వైతే ఈ క్రియలన్నీ చేసావు కానీ నేనే వాళ్ళని విడిపించువాడును అని చెప్తున్నాను ఇక్కడ.
నేను వాళ్ళు బంధింపబడిన ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేస్తాను. ఐ విల్ మేక్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ ది బాండేజెస్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఐ విల్ లెట్ ద లైఫ్స్ యూ హంట్ గో ఫ్రీ, ఈవెన్ దోస్ లైఫ్స్ హూ యూ హంట్ యాజ్ బర్డ్స్. పక్షుల్లా నువ్వు వేటాడుతున్నావే వాళ్ళను కూడా. ఐ విల్ ఆల్సో టేర్ ఆఫ్ యువర్ ప్యాగన్ వెయిల్స్ అండ్ రెస్క్యూ మై పీపుల్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ అండ్ దే విల్ నో లాంగర్ బీ ఇన్ యువర్ గ్రిప్. ఒక పంజరంలో, ఒక బంధకంలో పెట్టేశారు ఈ క్రియలన్నీ చేసి, అవునా? సో వాటన్నిటి నుంచి దేవుడే విడిపించాలంటే ఇంకెవరు విడిపించలేరు నేను, అవునా? సో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా బిడ్డల్ని నువ్వు ఎవరినైతే ఇలా చేసావో వాళ్ళందరినీ నేను విడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ అండ్ దే విల్ నో లాంగర్ బీ ఇన్ యువర్ గ్రిప్ టు ద హంటెడ్ అండ్ ట్రాప్డ్, దెన్ యూ విల్ నో దట్ ఐ ఆమ్ ది లార్డ్. ఈ విధంగా నేను ఎప్పుడైతే నా బిడ్డలందరినీ కూడా నేను విడుదల చేస్తున్నానో అప్పుడు నువ్వు తెలుసుకుంటావు నేనే నిజమైన దేవుడిని అని చెప్పి, అవునా? బికాజ్ యూ డిస్హార్టెండ్ ది రైచియస్ విత్ ఫాల్స్హుడ్ వెన్ ఐ డిడ్ నాట్ కాజ్ హిమ్ గ్రీఫ్ బట్ హ్యావ్ ఎంకరేజ్డ్ ది వికెడ్ నాట్ టు టర్న్ ఫ్రమ్ హిజ్ వికెడ్ వే అండ్ ప్రిజర్వ్ హిజ్ లైఫ్. అవునా? సో 22 వచనం. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుగులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. అది. సో మనల్ని విడిపించడానికి ఎవరు ఉన్నారండి? దేవుడే మనల్ని విడిపిస్తాడంట. ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నిజంగా నీకు తెలియకుండా నీ జీవితం ఏమవుతుందో నీకు అర్థం కావట్లేదా? ప్రతిసారి కూడా చనిపోవాలనే తలంపులు వస్తున్నాయా? ప్రతిసారి కూడా ఏం చేసినా సరే డబ్బులు ఏ విధంగా పోతున్నాయో కూడా నీకు అర్థం కావట్లేదా? ఇంట్లో శాంతి సమాధానం లేదా? నీ పిల్లలు నీ చేతుల్లో లేరా? ప్రతి విషయంలో కూడా చెడ్డ కళలన్నీ కూడా వస్తూ ఉన్నాయా? ఏవేవో జంతువులు, ఏవేవో జరుగుతున్నాడు, ఎవరో తరుముతున్నాడు, ఏవో చనిపోయిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా ఇటువంటి కళలన్నీ వచ్చి నువ్వు శోధింపబడుతున్నావా? ఇటువంటి పరిస్థితుల్లోంచి విడుదల చేసేవాడు ఆయన ఒక్కడే. యేసయ్య ఒక్కడే నేను విడుదల చేయవాడు. సో ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, ప్రతి బంధకముల నుంచి విడుదల చేయవాడిని నేనే. హల్లెలూయా. అవునా? సో చూడండి, సో ఎహెజ్కేలు 13:20 నుంచి 22 వరకు మనం చదివాం. సో మొదటి సమయాలు 15:23 చదువుదాం. మొదటి సమయాలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటేను పాపముతో సమానము. ఆగండి. సోది చెప్పడము, తిరుగుబాటు చేయడము ఏంటంట? పాపంతో సమానమంట. డిజొబీడియన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ విచ్ క్రాఫ్ట్. దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడమే విచ్ క్రాఫ్ట్. సో ఇక్కడ చూడండి, ద రూట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఈజ్ డిజొబీడియన్స్ టు గాడ్. సో మూల కారణము, విచ్ క్రాఫ్ట్కి మూల కారణము ఏంటంట? దేవుడు చెప్పిన మాట వినకపోవడమే, దేవుడు చేయొద్దన్న పనులు చేయడమే మూల కారణం అంట. సో మరి ఇప్పుడు వరకు నువ్వు దేవుడు చెప్పిన పనులు ఏవైతే నువ్వు చేయలేదో, చేయొద్దన్న పనులు ఏవైతే చేసావో, ఏవైతే దేవుడు చేయొద్దు అన్నా సరే నువ్వు ఏవైతే చేసావో, ఇప్పుడే రిపెంట్ ఫ్రమ్ ఆల్ యువర్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ డన్ అగైనెస్ట్ గాడ్. దేవుడికి విరుద్ధంగా నువ్వు చేసిన ప్రతి పనిని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించు, నేను తెలియకో నేను చేశాను ప్రభా, ఈ పాపముని నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో, దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క బంధకముల నుంచి, ఆ యొక్క చెరలోంచి, ఆ యొక్క క్రియల నుంచి, ఆ యొక్క ప్రతి ఒక్క బ్యాండ్స్ నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట? విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సో ప్రతి విషయంలో కూడా యోబు 3:8 కూడా చూద్దాం. యోబు 3:8. జోబ్ చాప్టర్ 3:8. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని చెప్పించుదురుగాక. చూడండి, ఈ పని ఎంతమంది చేస్తున్నారు? మీలో ఎంతమంది చేస్తున్నారు? ఈ రోజు మంచిది కాదు, రేపే మంచిది. ఏముంది వాక్యంలో ఏముందండి? యోబు 3:8లో దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. అంటే దేవుడు అన్ని దినములని కూడా, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, ఇదే దినం ప్రభు చేసినది,
ఉత్సాహించి గంతులు వేసేదము. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ వీ విల్ బీ గ్లాడ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రతిరోజు శుభదినము కింద దేవుడు చేశాడంట. ఎవరు నాశనం చేస్తున్నారు? ఇది మంచిది కాదు, ఈరోజు కలిసి రాదు, ఈరోజు ఇది జరగదు, నువ్వు ఇది ఆరంభిస్తే అంతా నాశనమే, నువ్వు ఇది ఆరంభిస్తే నీ బిజినెస్ జీరో అయిపోతుంది, నువ్వు ఇది చేస్తే పెళ్ళి పెటాకులు అయిపోతుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంట? దేవుడు చేస్తున్నాడా? మనుషులే చేస్తున్నారంట. మనుషులే ఆ రోజుని శపిస్తున్నారంట. ఈరోజు నాశనం, ఈరోజు ఏది జరగకుండా అయిపోను గాక, ఈరోజు కలిసి రాకుండా ఉండును గాక, ఈరోజు అసలు మంచి రోజే కాదు అని చెప్పి ఎవరు శపిస్తున్నారంట? దేవుడు శపిస్తున్నాడా? దేవుడు కాదు. ఎవరు శపించేది? మనిషి. మనిషి శపించి ఆయన గీతలో ఆయన గీసుకొని ఆయన బంధకాల్లో ఆయన ఉండి, ఆయన ఉండడమే కాదు అందరికీ బోధిస్తున్నాడు ఈరోజు మంచిది కాదంట. ఎప్పుడైతే ఈయన బంధకంలో ఉన్నాడో అందరికీ బంధకంలోకి తీసుకుపోతున్నాడు. తీసుకుపోయి ఈరోజు కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి బాగుంది, ఎల్లుండి చేద్దాం అని చెప్పి అన్నీ చేస్తున్నాడు. నేనేది కూడా ఊరికనే ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, ఎవరిని కించపరచాలని నేను చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని నేను చెప్తున్నాను. బైబిల్లో ఉన్న మాటల్నే మనం గమనించాలా. దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పటికైనా మన యొక్క కంటికున్న చీకటి పొరలు తొలగిపోవాలి. ఇప్పటికైనా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెన్ యూ నో ద ట్రూత్ యూ విల్ బి సెట్ ఫ్రీ. అవునా? సత్యముని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు స్వాతంత్రుడి కింద చేయబడతావంట. అవునా? వెన్ యూ నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. అవునా? ఆ సత్యము నిన్ను విడుదల చేస్తుందంట. సత్యం అంటే వాక్యము, సత్యం అంటే దేవుని మాట. అవునా? మరి ఇప్పుడు దాకా మనం చూసుకున్నవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే. అందుకని నేను ప్రతిదీ చూపించి చదివించి మరీ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది ఉంటారు ఈ మెసేజ్ చూసిన తర్వాత కూడా చాలామంది హట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, కృంగ తీసుకుని వాళ్ళు ఎట్లా అంటే హట్ అయ్యి, లేకపోతే ఈ మెసేజ్ చూడకూడదు, ఈ బ్రదర్ మెసేజ్ చూడకూడదు, లేకపోతే ఈయన ఏంటి ఎలా పర్సిక్యూట్ చేస్తున్నాడు, ఎలా అంటున్నాడు అని అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఉంటారు, అబ్బా మాకు తెలియని విషయాలని మేము నేర్చుకున్నాం అన్న వాళ్ళు ఉంటారు. అవునా? నేను ఎవరైతే నేర్చుకుంటున్నామో, నాకు ఇది కావాలి, నాకు ఇది తెలియాలి, నా జీవితం బాగుపడాలి, ఇప్పుడు దాకా నాకెందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, నాకు ఇలా అవ్వకూడదని ఎదురు చూస్తున్న వాళ్ళ కోసమే ఈ మెసేజ్. సో మెసేజ్ విని నాకే డైరెక్ట్గా తిడుతున్నట్టుంది, నాకే డైరెక్ట్గా అంటున్నట్టుంది అనుకున్న వాళ్ళకి కాదు ఇదంతా. అవునా? సో దేవుడి ఉద్దేశము ఎప్పుడు కూడా దేవుడికి నచ్చని పనులు ఎప్పుడు చేయకూడదండి. మనం ఎప్పుడైతే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే ప్రతి ఆశీర్వాదము మనకు కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటే అన్నీ కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. చాలామందికి జనవరి 1కి ఆ వాగ్దానాలే వస్తే వచ్చి రాగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. సంతోషపడుతున్నా బాగానే ఉంది, కానీ ఆ ఆశీర్వాదాలు అన్నీ జరగాలంటే అక్కడ ముందు ఒక కారణం ఉంది, ఒక థింగ్ నువ్వు చేయాలి, ఒక పని నువ్వు చేస్తేనే ఇవన్నీ వర్తిస్తాయి. షరతులు వర్తిస్తాయి అంటారు కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ విల్ అప్లై. అవునా? ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. డ్యూటరానమీ 28 ఫ్రమ్ వర్స్ 1. ఆగండి, ఏంటంట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా చేసి ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నావో అప్పుడే ఇవి వర్తిస్తాయి. చాలామంది అంటారు, నాకు పోయిన సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది కానీ నెరవేరలే. ఎక్కడ? నువ్వు ఒబీడియంట్గా ఉంటే కదా. ఎక్కడ? నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడిస్తే కదా. ప్రతి విషయంలో కూడా నీకు నచ్చినట్టుగానే నువ్వు చేస్తావు, కానీ దేవుడికి నచ్చినట్టుగా నువ్వు చేసేది అక్కడ నువ్వు చేయవు. కానీ నింద మాత్రం ఎవరి మీద వేస్తావు? దేవుడి మీద వేస్తావు. ఇచ్చాడు వాగ్దానం, ఏమైంది? నాకేం జరగల. దేవుడు చెప్పినట్టుగా విని అనుసరించి నడిచినప్పుడే దేవుడి వాగ్దానం నీలో నెరవేర్చబడుతుంది. సో షరతులు వర్తిస్తాయి దేవుడికి కూడా. దేవుడిలో కూడా కొన్ని షరతులు ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. వెన్ యూ ఆర్ ఒబీడియంట్ టు గాడ్, వెన్ యూ follow the rules and regulations, and when you hear the word of God, then only it will be applicable. అప్పుడే
ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిన అన్ని ఆశీర్వాదాలు నీకు వర్తిస్తాయి. అలా కాకుండా ఏది కూడా దేవుడు చెప్పినట్టుగా, దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తే ఈ అధ్యాయంలోనే మనకి కింద నుంచి అన్ని శాపాలే ఉన్నాయి. అవన్నీ ఫ్రీ. ఎవరైతే వినట్లేదో, ఎవరైతే దేవుని యొక్క మాటని ఆలకించలేకపోతున్నారో, ఎవరైతే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, ఒకటే లైఫ్ నాకు నచ్చేటట్టుగా నేను జీవించకపోతే ఎలా అని అనుకుంటున్నావా? కింద బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీకు కావాల్సినవి. అవునా? చూడండి 12వ వచనం నుంచి చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. అవునా? యెహోవా ఈ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని. ఓకే, చూడండి 14 వరకు మనకి అన్ని ఆశీర్వాదాలే. ఎవరికి ఆశీర్వాదాలు వర్తిస్తే మనం ముందే చదివాం. దేవుడు మాట విని, దేవుడు చెప్పినట్టుగా నడిచి, దేవుడు చెప్పినట్టుగా ఉన్నప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి 14 వచనాల వరకు. అలా కాదు, నాకు నచ్చినట్టుగా నేను ఈ వరల్డ్లో బతకాలంటే ఎలాగ ఉండాలా, ఈ వరల్డ్లో నేను ప్రాస్పర్ అవ్వాలంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, ఇలాగే నడుస్తాను అంటే నీకోసమే ఇక్కడ ఫ్రీగా కొన్ని నీకు నచ్చిన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఫ్రీ. 15వ వచనం నుంచి అన్నీ శాపాలే. 15వ వచనం నుంచి అన్నీ శాపాలే. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావు అదేది కూడా దగ్గరికి రాదు. దేవుడు నీతో పాటుగా ఉన్నంతసేపు నువ్వు ఏది అడిగినా సరే ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయ వాంఛలు ఎరిగినవాడు ఆయన. నీకు ఎప్పుడు మేలే చేస్తాడు, కీడు ఎప్పుడు చేయడు. సో ఆల్వేస్ గెట్ కనెక్టెడ్ విత్ గాడ్. డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నాను, దేవుడికి దూరంగా ఉంటున్నాను, చర్చికి వెళ్ళట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేసుకుంటలేదు అంటే నష్టం నీకే, దేవుడికి కాదు. దేవుడికి ఏ నష్టం ఉండదు, నష్టపోయేది నీకే. చర్చికి రాకుండా, వాక్యం చదవకుండా, ప్రేయర్ చేసుకోకుండా, దేవుడు చెప్పినట్టుగా ఉండకుండా ఉంటే నష్టపోయేది నువ్వే. చాలామంది అనుకుంటారు నేను తప్పించుకుంటున్నా అనుకుంటున్నావు. కానీ నీకు తెలియకుండా ఏమైపోతుందంటే నీ దినముల్ని నువ్వే, నీ రోజుల్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. త్వరగా పనులన్నీ అవ్వాల్సినవి కాస్త డిలే అయిపోతున్నాయి. నీ జీవితంలో రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయి. నీ కుటుంబంలో జరగాల్సిన మేలులన్నీ ఆగిపోతున్నాయి. అవునా? సో అందుకనే డోంట్ రన్ ఫ్రమ్ గాడ్. నువ్వు పాపం చేసినా సరే, దేవుడికి అవిధేయుడి కింద ఉన్నా సరే, నువ్వు ఎప్పుడైతే మారు మనసు కావాలి, ప్రభా నన్ను క్షమించని నువ్వు దేవుడి దగ్గరికి రా. వచ్చినప్పుడే దేవుడు నిన్ను మారుస్తాడు. అలా కాకుండా చాలామంది ఉంటారు, నేను పాపం చేశాను కాబట్టి, నేను తప్పు చేశాను కాబట్టి దేవుడి దగ్గరికి నేను రాకూడదు, నేను వస్తే దేవుడు పట్టించుకోడు, వస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని అంటారు. కాదు, మనం దేవుడు చేసిన పరిచర్య అంతటినీ కూడా, యేసయ్య చేసిన పరిచర్య అంతటిలో కూడా 3.5 సంవత్సరాల పరిచర్య. అవునా? పరిచర్య అంతటిలో కూడా పాపాలు చేసిన వాళ్ళ దగ్గరికే దేవుడు వెళ్ళాడు. పాపాత్ములతోనే దేవుడు ఉన్నాడు. మరి ఆ పాపాత్ములతో దేవుడు ఉండి వాళ్ళని మార్చాడా, లేకపోతే ఇంకా పాపాత్ముల కింద మారిపోయారా? మరి వాళ్ళందరూ కూడా పాపాత్ములు, దరిద్రులు, దురాత్మలు పట్టిన వాళ్ళు, చీకటి క్రియలతో ఉన్నవాళ్ళు, బంధింపబడి ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, యేసయ్యతో పాటుగా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళందరూ విడుదల పొందారు. అవునా? సో మనము పాపము చేశాను, దేవుడికి నచ్చని పనులు చేశాను కాబట్టి నేను దగ్గరగా ఉండకూడదు, చర్చికి రాకూడదు. నో. నువ్వు తాగుబోతాడు అయినా సరే, డ్రగ్స్ తీసుకునేవాడు అయినా సరే, వ్యభిచారం చేసేవాడు అయినా సరే, ఎవరైనా సరే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే నీకు మారు మనసు కలుగుతుంది. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అటాచ్ అయినప్పుడే దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ బంధకాల నుంచి విడుదల చేస్తాడు, ఆ పరిస్థితుల నుంచి దూరం చేస్తాడు. అలా కాకుండా నేను పాపం చేసి ఉన్నాను కాబట్టి నేను రాకూడదు అని చెప్పి నువ్వు ఇంకా ఎంతైతే పరిగెడుతున్నావో నీ జీవితం ఇంకా దారుణంగా పరిస్థితులు అన్నీ మారిపోతాయి. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు కమ్ బ్యాక్ టు ద గాడ్, కమ్ బ్యాక్ టు క్రైస్ట్ అండ్ ఆస్క్ హిస్ ఫర్గివ్నెస్ అండ్ ఆస్క్ హిస్ గ్రేస్ టు బీ మల్టిప్లైడ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా చూడండి, యాక్ట్స్ అపోస్తుల కార్యాలు 16:16కి వెళ్దాం.
మొదటి కొరింథీయులు క్రానికల్స్కి వెళ్దాం. దినవృత్తాంతంలో, దానికంటే ముందుగా మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 13వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 10:13. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచముల యొక్క విచారణ చేయదాన్ని వెదకినందుకును సౌలు హతమాయెను. ఆగండి. సౌలు దావీదుని ఎంత శోధించినా సరే, దావీదుని ఎంత వేధించినా సరే దేవుడు ఏం చేయలే. కానీ దేవుడికి ఇష్టం లేని నచ్చని పని, ఈయన సౌలు రాజు కింద చేయబడినప్పుడే స్టార్టింగ్లోనే ఈయనే రివర్స్లో వెళ్ళి దేవుడికి నచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు. కర్ణ పిశాచు గల వాళ్ళందరినీ హతం చేసి దేశంలో ఒక్కడు కూడా ఉండకుండా చేశాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఈయన చేసిన పాపము మూలముగా ఆయన ఎంతో అర్థిస్తున్నాడు, ప్రవక్తల దారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎవరు మాట్లాడలే. ఈయన కూడా చాలా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏం రిజల్ట్ రావట్లేదు అని చెప్పి ఏం చేశాడంట, కర్ణ పిశాచు గల వారి దగ్గరికి వెళ్ళి, ఇలా ఏమైంది చెప్పు, ఎలా జరుగుతుందో చెప్పు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్థించాడంట. సో మరి అర్థించిన తర్వాత అప్పుడు దాకా రాని మరణము ఎప్పుడు వచ్చింది? సౌలుకి ఎప్పుడు వచ్చిందండి మరణము? ఎప్పుడైతే కర్ణ పిశాచు గల వారి దగ్గరికి వెళ్ళాడో దేవుడికి అది నచ్చలేదు. కాబట్టి దేవుడికి అది ఏమైపోయింది, చాలా కోపాన్ని తెప్పించింది. ఇంకేమైపోయింది, అప్పుడు దాకా ఆపాడు, సాతాన్ని ఆపాడు దేవుడు. ప్రతిసారి కూడా చూడండి, అందుకని సౌలు లైఫ్లో ప్రతిసారి దురాత్మ పట్టడమే. దావీదు వచ్చి వాయిద్యం వాయించడము, దురాత్మను వదలగొట్టడం. అవునా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అవునా? అలాగ ప్రతిసారి కూడా దురాత్మ పడ్డం, దావీదు వచ్చి పాట పాడడము, వాయిద్యం వాయించడము, దురాత్మ వెళ్ళిపోవడం. అంటే ప్రతిసారి దురాత్మ వెయిట్ చేస్తుంది, ఈయన జీవితాన్ని ఎప్పుడు నాశనం చేద్దామా అని. సో అలాంటిది దేవుడే ఆపాడు సౌలు జీవితంలో, దురాత్మ అడుగు పెట్టకుండా, ఏమీ చేయకుండా. అవునా? కానీ ఇప్పుడు ఏమైపోయింది, దేవుడు ఎంత ఓపిక పట్టాడో, మారతాడు 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 అని. అందుకనే దావీదు కూడా, నేను చంపేస్తాను ప్రభా వెళ్ళి సౌలుని, నేను ఎన్నో లక్షల మందిని యుద్ధంలో చంపా, ఈ ఒక్క వ్యక్తిని చంపడం ఎంతసేపు అని అనుకుని ఆయన అంటే దేవుడు ఆయన్ని గద్దించాడు దావీదుని. ఏమని అంటున్నాడు, అభిషక్తుల్ని ముట్టరాదు అన్నాడు. సౌలుని అభిషేకించింది ఎవరు? దేవుడే. అందుకనే సౌలు జోలికి నువ్వు వెళ్ళకూడదు అని అంటే దావీదు కూడా లోబడి కామ్గా కూర్చున్నాడు. అయితే మరి అప్పటి నుంచి కూడా కనికరం కలిగి వెయిట్ చేస్తున్నాడు దేవుడు, సౌలు మారతాడు, ఆయన నేను అభిషేకించాను కాబట్టి మారతాడు అని చూశాడు. కానీ దేవుడికి నచ్చని పనులు చాలా దారుణంగా చేశాడు. వెళ్ళాడు, నువ్వే నాకు సాయం చేయాలా, నువ్వే నాకు హెల్ప్ చేయాలా, నువ్వే చెప్పు, ఏం జరగబోతుందో చెప్పు అని కర్ణ పిశాచు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. సో మరి ఆయన పరిస్థితి ఏమైంది, అప్పుడు దాకా రాని మరణము. దేవుడు కూడా ఏం చేశాడు, ఇలా ఆపాడు సాతాన్ని, నో నువ్వు రావద్దు అని చెప్పి. ఎప్పుడైతే దేవుడికి నచ్చని పని చేశాడో ఇంకా చేతులు తీసేశాడు, నీకేం నచ్చుతుందో అది చేసుకో. అవునా? దురాత్మ వచ్చి ఏం చేసిందంట, సూసైడ్ ఈజ్ అ స్పిరిట్, ఈజ్ అ డిమోనిక్ స్పిరిట్. సూసైడ్ థాట్స్ వస్తున్నాయంటే అపవాది నేను శోధిస్తున్నాడు బాగా. చచ్చిపోవాలి, నేను ఎందుకు బతుకుతున్నాను, నా జీవితం ఎందుకు, నేను ఎందుకు బతకాలా, ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయంటే ఇవన్నీ కూడా దేని కారణంగా వస్తున్నాయంటే దురాత్మ మూలంగా వస్తున్నాయి. సమ్ డీమోనిక్ స్పిరిట్ ఈజ్ చేజింగ్ యూ, సమ్ డీమోనిక్ స్పిరిట్ ఈజ్ టార్మెంటింగ్ యూ టు డై, టు లూజ్ యువర్ లైఫ్. దేవుడికి గొప్ప ప్రణాళిక ఉన్నప్పుడే ఇలాంటి శోధనలన్నీ వస్తాయి, మనం దాన్ని గమనించినప్పుడే ఇలాంటి శోధనలన్నీ ఎక్కువ వస్తాయి. దేవుడు చెప్పినా సరే మనం నిర్లక్ష్యం చేసినప్పుడే ఇలాంటి శోధనలన్నీ వస్తాయి. అర్థమవుతుందా? సో చూడండి, అక్కడ ఏమైంది, సౌలు బతికాడా చనిపోయాడా? ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడైతే దేవుడికి నచ్చని పనులు చేశాడో అప్పుడే చనిపోయాడు. కర్ణ పిశాచు గల వారి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో చెప్పు, ఆ ఆత్మను పిలిచి ఏం జరగబోతుందో చెప్పు, ఆ యుద్ధంలో ఏం జరగబోతుందో చెప్పు అని చెప్పి అడిగాడు. అవునా? సో ఆ కర్ణ పిశాచు కూడా చెప్పిన మాటలు నమ్మేశాడు సౌలు. నమ్మేసరికి ఇంకేమైంది, దేవుడు కూడా నా వల్ల కాదు ఇంకా అని చెప్పి అపవాది నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఏమైపోయాడు సౌలు, ఇంకా చనిపోయాడు. ఇట్స్ నాట్ ఎ నార్మల్ డెత్ బట్ ఎ ఫోర్స్ఫుల్ డెత్ బై ద డెవిల్. నార్మల్ డెత్ కాదు అది సౌల్ది, ఫోర్స్ఫుల్ డెత్.
అవునా కదా? మనం బైబిల్లో చూస్తున్నాం, ఆయన అంతటా ఆయన చనిపోయాడంట. నార్మల్గా చనిపోలే, దురాత్మ చేత చనిపోయాడు. అవునా? సో మనకి బైబిల్లో మనం ఇవన్నీ కూడా చదువుకున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా తెలుసు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని ఆశ్రయించమంటున్నాడు. నీకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా, ఏం జరగాలన్నా నన్ను వచ్చి ఆశ్రయించు, నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేదను అని అంటున్నాడు. అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకుడి నీకు దొరకును, తట్టుడి నీకు తెరవబడును. దేవుడు ఎప్పుడు కూడా ఇస్తానని అన్నాడు తప్పితే ఇవ్వను అని అనలే. చాలామందికి ఓపిక చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఒకరోజు ప్రార్థన చేసి దేవుడు ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఒక నెల వెయిట్ చేస్తారు, అమ్మ అసలు ఏం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు, వెయిట్ చేసి ఇంకెన్ని రోజులు, దేవుడి చిత్తం లేదేమో, దేవుడికి నచ్చట్లేదేమో, దేవుడి చిత్తం ఇది కాదేమో, అదేమో అని చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. అవునా? సో ఆఖరికి ఏం జరుగుతుంది, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మళ్ళీ బేరం అంటారు. ఇంకా అయ్యో ఏదో అవుతుంది అనుకున్నాను, ఏదో అయిందే, నా లైఫ్ అంతా ఎలాగైపోయిందే అని చెప్పి. అందుకనే కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేయిస్తున్నాడు అంటే వెయిట్ చేయాలి. అది నీ మేలు కోసమే, అది నీ మేలు కోసమే. సో వీ షుడ్ వెయిట్ ఒబీడియంట్లీ, బికాస్ ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు నష్టపోతున్నావు నువ్వు అనుకుంటావు, టైం అయిపోతుందని అనుకుంటావు, లేకపోతే రోజులన్నీ వేస్ట్ అయిపోతున్నాయని అనుకుంటావు. కానీ ఏది వ్యర్థం కాదు. దేవుడికి ఒక ఆలోచన ఉండబట్టి దేవుడు నేను వెయిట్ చేపిస్తున్నాడు. సో నువ్వు గమనించాల. తొందరపడి దేవుడు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పి దురాత్మ క్రియలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళావా? చీకటి క్రియల్ని ఆశ్రయించావా? నా వల్ల కావట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు అని నువ్వు అనుకుని ఏం చేయలేక వాళ్ళ దగ్గరికి పోయావా? ఇప్పుడు దాకా చూసాక ఏమైందో దేవుడికి నచ్చదు. సో ఇప్పుడు దాకా చెయ్యి ఎలా పట్టుకున్నాడు దేవుడు నీ చేతిని, ఇలా వదిలేస్తాడు. నువ్వు అనుకోవచ్చు దేవుని కృప చాలా గొప్పదండి, అలా వదలడండి అంటే, నువ్వు చేసి చూడు తెలుస్తుంది, వదిలేస్తాడో వదలడో. దేవుడికి కూడా ఓపిక ఉంటుంది. దేవుడు కూడా చాలామంది అంటారు 7 సార్లు పడినా దేవుడు పైకి లేపుతాడండి. అవును, మరి నువ్వు ఎన్నిసార్లు పడుతున్నావు, ఎన్నిసార్లు లేపుతున్నావు? ఎన్నిసార్లు అని ప్రతిసారి లేపాలి. అందుకే కొన్నిసార్లు దేవుడు కూడా వదిలేసి దెబ్బ బాగుందా అని అడుగుతాడు. ఏంటమ్మా నొప్పి వస్తుందా అంటాడు దేవుడు. వదిలేసి ఆ గోతులో పడిన తర్వాత కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అనారోగ్యాలు, నష్టాలు, కష్టాలు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుందా అంటాడు. అందుకనే అలాంటి పరిస్థితులు మన జీవితంలో రాకూడదు. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడి దేవుడికి నచ్చని పనులు చేయవద్దు. ఎప్పుడు కూడా దేవుడు వద్దు అన్నప్పుడు వద్దు అంతే. అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టే ఉండాలి. ఎప్పుడు కూడా పర్లేదు చేద్దాం, ఈ ఒక్కసారికి చేద్దాం, ఈ ఒక్కసారికి వెళ్దాం అంటే ఆ ఒక్కసారే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సో వీ షుడ్ నాట్ డూ వాట్ గాడ్ ఈజ్ ప్రాంప్టింగ్ యూ టు నాట్ టు డూ. సో డోంట్ గో ఫర్ విచ్ క్రాఫ్ట్ పీపుల్, డోంట్ గో ఫర్ బ్లాక్ మ్యాజిక్ పీపుల్, డోంట్ గో ఫర్ ఈ యొక్క చిల్లంగి క్రియలు చేసే వాళ్ళకి, సోది చెప్పేట వాళ్ళ దగ్గరికి, లేకపోతే ఈ యొక్క కర్ణ పిశాచి గల వారి దగ్గరికి ఎవ్వరూ కూడా దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పుడు వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా శకునాలు చూడకండి. ఎప్పుడు కూడా మంచి రోజా చెడ్డ రోజా అని చూడకండి. ఎప్పుడు కూడా ప్రతిరోజు మంచి రోజే. దేవుడు ఆశీర్వదింపబడిన రోజులు ప్రతిరోజు కూడా. నువ్వు ప్రార్థనతో ఏది మొదలుపెట్టినా అది ఆశీర్వదింపబడుతుంది. నువ్వు ప్రార్థన చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోయి దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు వెళ్ళిపోయి నాకెందుకు ఇది జరగలేదు అంటే కాదు. దేవుడికి చెప్పావా ప్రార్థన ద్వారా? దేవుణ్ణి నువ్వు అడిగావా? కనిపెట్టావా? కనిపెట్టలేదు, అడగలేదు, వేచి ఉండలేదు. మళ్ళీ నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు అని అడగొద్దు. ఎప్పుడు కూడా నీ తలంపులతో నీ క్రియలతో నువ్వు చేసుకుని దేవుడి మీద నిందలేయొద్దండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. సో డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అసైన్డ్ అండ్ లింక్డ్ విత్ డీమన్స్, అలైన్డ్ విత్ లూసిఫర్. సాతానుగాడితో కుమ్మక్కైన ప్రజలతో, సాతానుగాడితో కుమ్మక్కయి వాడి క్రియలు, వాడి పనులు, వాడు చెప్పినట్టుగా నడిచేట వాళ్ళతో ఎప్పుడూ కలవకండి. సో ఈ మెసేజ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే, ఎప్పుడు కూడా నువ్వు దేవుని బిడ్డవై ఉండి సాతానుతో జత కట్టద్దు.
దేవుని కుమారుడివి, దేవుని ప్రియ కుమార్తెవి, ప్రియ కుమారుడి కింద నువ్వు ఉండి ఎప్పుడు కూడా సాతానుతో మీరు జత కట్టకండి, ఎప్పుడు కూడా సాతానుతో మీరు ఏకీభవించొద్దు. ఇప్పుడు దాకా నీకు తెలియకుండా ఏవైనా ఏకీభవించావేమో పశ్చాత్తాపడి దేవుడిని ఎప్పుడైతే మనం లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, దేవుడు ఏమి నిన్ను 40 రోజులు ఉపవాసం చేస్తేనే కానీ నేను క్షమించున్నాను అనట్లే. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్ టు కన్ఫెస్. నీ నోటి నుంచి ఆ క్షమాపణ అనే వర్డ్ నువ్వు అడుగుతావేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వర్డ్స్ అన్నిటిని నువ్వు క్యాన్సిల్ చేస్తావేమో అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో జస్ట్ వెయిట్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. వెయిట్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్ అండ్ వెయిట్ ఫర్ హిస్ గ్రేస్ టు బీ మల్టిప్లైడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యం ఎవరి కోసమైతే దేవుడు మరి ఈ వాక్యం అంతా చెప్తున్నాడో మరి వాళ్ళందరి జీవితంలో విడుదల కలుగును గాక. మీరు మాట్లాడిన ప్రతి మాటలు క్యాన్సిల్ అవును గాక. మీ నోటితో మీరే ఆ మాటలన్నింటినీ క్యాన్సిల్ చేయండి. ఆ యొక్క అనారోగ్యానికి కారణమైనవి కానీ లేకపోతే మీరు మాట్లాడిన మాటలు కానీ అన్నీ కూడా మీ నోటితో మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నారో క్యాన్సిల్ చేస్తున్నారో ఆ క్రియలన్నీ కూడా తెగిపోతాయి, ఆ బంధకములన్నీ తెగిపోతాయి, ఆ కాడులన్నీ విరిగిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. సో అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సో ఈ యొక్క క్రియలు ఏవైతే మీ జీవితంలో ఇప్పుడు దాకా ఏలుబడి చేస్తున్నాయో, ఏవైతే బంధకములు ఉన్నాయో, ఏవైతే చెరలో పెట్టబడినట్టుగా ఈ యొక్క క్రియల ద్వారా జరిగినాయో అన్నీ కూడా యేసు నామములో ప్రతీదీ కూడా విడుదలవుతుంది. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా ప్రతి కాడి కూడా విరిగిపోతుంది. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసు నామములో ప్రభా, ఇప్పుడేనైనా యేసు నామములో ప్రభా ఈ యొక్క మెసేజ్ ఎవరైతే వింటున్నారో ప్రభా, అవునైనా ఎవరైతే ప్రభా ఈ యొక్క మాటల్ని ఏకీభవిస్తున్నారో నాయన, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఈ వాక్యముని ఏకీభవించి ప్రభా నేర్చుకుంటున్నారో, చూస్తున్నారో, తెలుసుకుంటున్నారో, మరి తెలియజేయబడుతుందా ప్రభా నజరేయుడైన యేసు నామములో ప్రభా, వాళ్ళెవరూ కూడా నీ బిడ్డలుగా ఉన్నవారు ఎవరూ కూడా చీకటిని ఆశ్రయించడానికి వీల్లేదు. అవునైనా సాతానుతో జతకట్టిన వారితో కలవడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవునైనా ఏం జరగబోతుంది, ఏమవుతుంది, ఎలా అవుతుంది అని తెలుసుకోవడానికి వీల్లేదు. యేసు నామములో వాళ్ళు జ్ఞానం లేక నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ పైన ఇప్పుడే వెలుగు ప్రకాశించును గాక, వాళ్ళ కళ్ళకు ఉన్న చీకటి పొరలు తొలగిపోను గాక, వాళ్ళ ఇంట్లో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి క్రియలు అన్నీ లయమైపోను గాక. యేసు నామములో ప్రతి కాడిలు విరిగిపోను గాక, ప్రతి సంఖ్యలు తెగిపోను గాక. ఇప్పుడు వరకు వాళ్ళు ఏ మాటలైతే ఏకీభవించారో, ఏ మాటలైతే వాళ్ళు కూడా జత కట్టి ప్రభా అవును నేను నమ్ముచున్నాను అని అన్నారో అవన్నీ విరిగిపోను గాక. యేసు నామములో అవునైనా స్వనీతితో, అసూయతో, క్రోధముతో, కోపముతో ఏ కార్యములైతే తలంచారో వాళ్ళందరినీ క్షమించండి ప్రభా. అవునైనా వాళ్ళందరి జీవితంలో రక్షణని విడుదల చేయండి, నిజమైన రక్షణని విడుదల చేయండి. వాళ్ళందరినీ క్షమించి ప్రభా ఆ సంకల్య నుంచి విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వరకు వాళ్ళ జీవితాన్ని కబ్జా చేసుకుందేమో ప్రభా చీకటి క్రియలు, వాళ్ళ ఈ కుటుంబాన్ని కబ్జా చేసుకుందేమో ప్రభా, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని, వాళ్ళ యొక్క కెరియర్ని, వాళ్ళ యొక్క మ్యారేజ్ని, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ యొక్క అవునైనా దాంపత్యాన్ని ప్రభా, వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క ఫైనాన్సెస్ని, వాళ్ళ యొక్క అవునైనా జాబ్స్ని, వాళ్ళ యొక్క కెరియర్ని ప్రభా, బిజినెస్ని ప్రభా, రిలేషన్స్ని ప్రభా పాడు చేసిందేమో ప్రభా అపవాదినైనా. ఈ చీకటి క్రియల ద్వారా, ఈ యొక్క మరణకరమైన పరిస్థితుల ద్వారా వాళ్ళ జీవితంలో తలకిందులు అయిపోయినాయేమో ప్రభా. ఇప్పుడే యేసు నామములోనైనా వాళ్ళందరి కుటుంబాలనైనా మీరు దర్శిస్తున్నందుకు, వాళ్ళందరి జీవితంలో విడుదల కలగజేస్తున్నందుకు లెట్ యువర్ ఫైర్ బి రిలీజ్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే మీరు విడుదల చేసి ప్రభా ఆ యొక్క అవును అగ్ని గంధకములు వలె ప్రభా ఆ చీకటి క్రియలన్నీ కాలిపోను గాక. యేసు నామములో ప్రతి దురాత్మ క్రియలన్నీ పారిపోను గాక. యేసు నామములో మళ్ళీ ఎన్నడూ కూడా ప్రభా వాళ్ళ జీవితంలో పని చేయడానికి వీల్లేదు, మళ్ళీ ఎన్నడూ కూడా పని చేయడానికి వీల్లేదు. యేసు నామములో ఎన్నడూ ఎప్పుడూ కూడా తరతరాలు వాళ్ళ అవునైనా ఆశీర్వదింపబడి ఉండును గాక. అవునైనా తరతరాలుగా వాళ్ళు క్రియలు చేశారేమో ప్రభా, అవన్నీ ఇప్పుడే విరిగిపోను గాక. యేసు నామములో విరిగిపోను గాక. యేసు నామములో విరిగిపోను గాక. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవా వాళ్ళందరి జీవితంలోనైనా ఇప్పుడే మీరు ముట్టి ప్రభా ఆశీర్వదించి దీవించినైనా మరి వాళ్ళందరి జీవితంలో మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రభా బ్లెస్ దెమ్ లార్డ్, డెలివర్ దెమ్ అండ్ మేక్ దెమ్ టు బీ యువర్ సన్స్ అండ్ డాటర్స్ ఇన్ జీసస్ నేమ్. నిజమైన రక్షణ ప్రభా వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చునుగా. యేసు నామములో ఆ బంధకములు, తాగుడనే బంధకము, వ్యసనములు, అవునైనా ఆ యొక్క అనారోగ్యాలు, అవునైనా ఆ యొక్క పరిస్థితుల నుంచి వాళ్ళు విడుదల పొందునుగాక. అవునైనా అప్పుల నుంచి విడుదల పొందునుగాక. అవునైనా ప్రతి అవునైనా కష్టమైన పరిస్థితుల నుంచి విడుదల పొందునుగాక. మరణకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందునుగాక. యేసు నామములో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
అవునైనా నజరేయుడైన యేసు నామములో ప్రభా ఇప్పుడేనైనా నీ యొక్క బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశ్రయించి దీవించినైనా ఈ వాక్యం ద్వారా అవునైనా నీ వాక్యమే విడుదల కలగజేస్తుంది కాబట్టి ప్రభా ఈ వాక్కు ద్వారా నీ యొక్క బిడ్డలందరికీ విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.